ఓకేనండి. స్టెప్ ఫంక్షన్ గ్రాఫ్ చెప్పాము. ప్రాపర్టీ చూద్దాం అనుకున్నాం. ప్రాపర్టీస్ అన్నింటికి పెట్టుకోండి. మోడ్యులస్ ప్రాపర్టీస్ లాగా స్టెప్ ప్రాపర్టీస్ కూడా బాగా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వన్ అండి. స్టెప్ ఎక్స్ అనేది ఎప్పుడు కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎక్స్ అవుతుందండి. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఏ రియల్ నెంబర్కైనా ఎక్స్ ఎక్కువ ఉంటుందా, స్టెప్ ఎక్స్ ఎక్కువ ఉంటుందా? ఎక్స్ స్టెప్ ఎక్స్, ఎక్స్ వాల్యూ స్టెప్ ఎక్స్ వాల్యూలో ఏది ఎక్కువ ఉంటుంది? ఎప్పుడు ఎక్స్ ఎక్కువ ఉంటుంది. మేబీ ఈక్వల్ అవ్వచ్చు. ఇప్పుడు స్టెప్ ఎక్స్ వాల్యూ ఎక్స్ కంటే కూడా తక్కువ కానీ ఈక్వల్ కానీ అవుతుంది. మీరు చెప్పాలి. మరి స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎప్పుడైతే చెప్పాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 సార్. ఓయ్ సరిగ్గా చెప్పాలి. స్టెప్ ఎక్స్ ఇది మోడ్యులస్ కాదు. స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఎప్పుడు అవుతుంది? స్టెప్ 0, స్టెప్ 1, స్టెప్ -1, స్టెప్ -2. స్టెప్ ఎక్స్ ఎక్స్ ఎప్పుడైంది? స్టెప్ ఎక్స్ ఎప్పుడు ఎక్స్ గా ఈక్వల్ అవుతుంది? ఎప్పుడు అవుతుంది? స్టెప్ 1, 1, స్టెప్ 2, 2, స్టెప్ 3, 3, స్టెప్ -1, -1, స్టెప్ -2, -2, స్టెప్ -3. అంటే స్టెప్ ఎక్స్ ఎక్స్ ఎప్పటికి ఈక్వల్ అవుతుంది? స్టెప్ ఎక్స్ ఎక్స్ ఎప్పటికి ఈక్వల్ అవుతుంది? ఏంది నేను ఆ వాల్యూ చెప్పించిన తర్వాత కూడా రావట్లేదు మీకు? సార్ ఇఫ్ x belongs to r and n belongs to integer. అట్లా కదమ్మాయి, నిన్న కూడా రాశాం కదా స్టెప్ ఎక్స్ ఎక్స్ ఎప్పుడు అవుతుందో. రాశాను చూడండి. స్టెప్ 0, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ ఆఫ్ -1, స్టెప్ ఆఫ్ -2. అట్లా ఎప్పుడు అవుతుంది? ఎక్స్ అనేది పాజిటివ్ ఏంది, నెగిటివ్ వాల్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ కి, ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ కి ఏదైనా ఎక్స్ వాల్యూ ఇంటీజర్ అవుతున్నప్పుడు జరుగుతుంది అలాగా. స్టెప్ 0, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ ఆఫ్ -1, స్టెప్ ఆఫ్ -2. అంటే ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్. ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఒకరు కూడా చెప్పట్లా. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. ఇంకా తర్వాత రోజుల్లో చెప్పాలి. ఇప్పుడు చెప్పపోయారు. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడేం చెప్పాల్సిందే. నాకు తెలియదు పోండి అన్నారు అనుకో, ఇంకంతే. తర్వాత రోజుల్లో స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్, ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటీజర్. మరి స్టెప్ ఎక్స్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎక్స్ అవుతుంది. ఈక్వల్ టు ఎప్పుడు ఏందో చెప్పాం. ఇప్పుడు లెస్ దాన్ ఎప్పుడు అవుతుంది చెప్పండి? ఇంటీజర్ కానప్పుడు. స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అయ్యేది ఇంటీజర్స్ దగ్గర. స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఎక్స్ అయ్యేది ఇంటీజర్ కాని చోట. కాబట్టి ఆర్ మైనస్ ఆఫ్ జెడ్. స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎక్స్ ఎప్పుడైనా అయిద్దా? పైన చెప్పుకున్నాం స్టెప్ ఎక్స్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎక్స్ అన్నాం. మరి స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎక్స్ అయితే ఎప్పుడన్నా అవదు. ఫర్ నో రియల్ ఎక్స్, ఫర్ నో రియల్ ఎక్స్ అలాంటి ఎక్స్ వాల్యూస్ ఉండవు. ఇష్టండి. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, k belongs to z, then step of x plus k. ఇది స్టార్ పెట్టుకోవచ్చండి, బాగా ఇంపార్టెంట్ అండి. ఇది ఈక్వల్ టు స్టెప్ ఎక్స్ ప్లస్ కే అవుతుంది. ఎక్స్ అనేది రియల్ నెంబర్ అవ్వచ్చు, కే మట్టుకు ఇంటీజర్ అయ్యి ఉండాలి.
కే అనేది మటుకు ఏమై ఉండాలి, ఇంటీజర్ అయి ఉండాలి. ఇప్పుడు స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే స్టెప్ ఎక్స్ ప్లస్ కే అవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసేద్దామండి. కే అనేది ఇంటీజర్ అయి ఉండాలి. స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1, ఇదిగోండి 1 అనేది ఇంటీజర్ కదా, స్టెప్ ఎక్స్ ప్లస్ 1 అని రాయొచ్చు. ఎక్స్ అనే ఇక్కడ 1 అనేది ఇంటీజర్ అవ్వకపోతే రాయకూడదు ఇలాగా. కొంతమంది స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/2 స్టెప్ ఎక్స్ ప్లస్ 1/2 అని రాస్తూ ఉంటారు, ఇట్లా రాస్తూ ఉంటారు. ఈ రెండు ఈక్వల్ అవుతాయా? అవో. స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 స్టెప్ ఎక్స్ ప్లస్ 1 అయ్యేది ఎప్పుడు? ఇక్కడ అనేది ఇంటిగ్రల్ వాల్యూనే ఉండాలి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఉంటేనే స్టెప్ ఎక్స్ ప్లస్ 1 అయింది. ఇట్లా ఉంటే ఇలా అవ్వదు. స్టెప్ ఎక్స్ ప్లస్ హాఫ్ రాస్తానికి కుదరదు. సిక్స్త్ వన్ అండి. సార్ అందరూ నెక్స్ట్ అండి. స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అండి. స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు అవ్వదు. ఇది కూడా ఎక్స్ అనేది ఇంటీజర్ అవ్వాల్సిందే. ఎక్స్ అనేది ఏమవ్వాలి, ఇంటీజర్ అవుతున్నప్పుడే స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ కి ఈక్వల్ అయ్యేదండి. స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ -1 అవుతుందండి, ఇంటీజర్ కానప్పుడు అండి. స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అయ్యేది ఎక్స్ ఇంటీజర్ అయినప్పుడే. ఇంటీజర్ కానప్పుడు స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ మరి దేనికి ఈక్వల్ అయింది, మైనస్ ఆఫ్ స్టెప్ ఎక్స్ -1 కి ఈక్వల్ అయింది. వెరిఫై చేద్దామండి. సపోజ్ ఎక్స్ వాల్యూ ఏదో ఒకటి చెప్పండి, నాన్ ఇంటిగ్రల్ వాల్యూ ఒకటి చెప్పండి. 1.3 LHS కట్టండి. స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ కట్టండి, -1.3 ఎంత వాల్యూ, -2. RHS కట్టండి, మైనస్ ఆఫ్ స్టెప్ ఎక్స్ -1 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎంత తీసుకుందాము, 1.3 -1 మైనస్ ఆఫ్ 1.3 స్టెప్ వాల్యూ ఎంత, 1 -1 ఈక్వల్ టు -2. therefore LHS దేనికి ఈక్వల్ అయింది, RHS అయింది. కాబట్టి స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ దేనికి ఈక్వల్ అయింది, మైనస్ స్టెప్ ఎక్స్ -1 కి ఈక్వల్ అవుతుంది. ఈ ప్రాపర్టీస్ ఎక్కడ ఒక్కడు కూడా మిస్ కాకూడదండి. మీరు ఖచ్చితంగా మీకు బాగా రావాల్సింది ఏంటంటే లాగథమ్స్ ప్రాపర్టీస్ బాగా రావాలి, మోడ్యులస్ ప్రాపర్టీస్ బాగా రావాలి, స్టెప్ ప్రాపర్టీస్ బాగా రావాలి, ప్రోగ్రెషన్స్ బాగా రావాలి. ఇవల్ల బాగా ఇక ఇంటర్వల్స్ అనేది ఇక మామూలు అనుకోండి. ఇక ఎక్కడ కూడా నేను చెప్పిన పార్ట్ ఎక్కడ కూడా లాగింగ్ ఉండకూడదు. నెక్స్ట్ రేపు ఇది కొంచెం ఇదంతా అయిపోయిన తర్వాత ట్రిగ్నోమెట్రీ చెప్పబోతున్నాను. ట్రిగ్నోమెట్రీ ఫార్ములాలు బాగా రావాలి.
అప్పుడు కానీ ఇక బిగిన్ అయింది ఇక. ఏం చెప్తారు సార్ ట్రిగ్నోమెట్రీ? ఇంకొంచెం ఉన్నాయండి. మోడు స్టెప్ అదే స్టెప్ లో ఉన్నాం కదా. నెక్స్ట్ బిగిన్ చేయొచ్చండి. నెక్స్ట్ మండే బిగిన్ చేద్దాం. నెక్స్ట్ వన్ అండి, 8th వన్. స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్. స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ 0 అవుతుంది ఎప్పుడు? మీరు చెప్పండి ఎవరన్నా ఒకళ్ళు. స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ 0 అవుతుంది ఎప్పుడు? చూడండి, వెనక్కి వెళ్ళని చెప్పొచ్చు. చూడండి 6th అంక చూడండి, తెలిసిపోయింది. చెప్పండి, స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ 0 అయ్యేది ఎప్పుడు? ఎక్స్ అనేది ఇంటీజర్స్ కి. స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ -1 అవుతుంది. ఇదిగోండి స్టెప్ ఎక్స్, ఈ మైనస్ స్టెప్ ఎక్స్ లెఫ్ట్ సైడ్ తీసుకోండి, ప్లస్ స్టెప్ ఎక్స్ వస్తుంది. ప్లస్ స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ -1 అవుతుంది. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ ఎఫ్ జెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్యాలిక్యులస్ లోకి వెళ్ళేప్పుడు వాడుతూ ఉంటాం. నైన్త్ వన్ అండి, స్టెప్ ఆఫ్ స్టెప్ ఎక్స్. స్టెప్ ఆఫ్ స్టెప్ ఎక్స్ స్టెప్ ఎక్స్ కి ఈక్వల్ అవుతుందండి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, రియల్ నెంబర్ కి. నెక్స్ట్ 10th వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. x-1 లెస్ దాన్ స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అండి. ఇన్ఈక్వాలిటీ. స్టెప్ ఎక్స్ ఏ రెండింటి మధ్యలో ఉండడానికి అవకాశం ఉందండి. x-1 కంటే ఎక్కువ ఉండొచ్చు, మేబీ ఎక్స్ తో ఈక్వల్ అవ్వచ్చు, మేబీ లెస్ దాన్ అవ్వచ్చు. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఏ రియల్ నెంబర్ కైనా కానీ స్టెప్ ఎక్స్ వాల్యూ x-1 కంటే గ్యారంటీ ఎక్కువ ఉంటుంది, ఎక్స్ కంటే తక్కువ ఉండొచ్చు, మేబీ ఈక్వల్ అవ్వచ్చు. నేను ఈ బాగా ఎక్కువ సార్లు వస్తూ ఉంటాయండి, జాగ్రత్తగా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. స్టెప్ ఎక్స్ లెస్ దాన్ 2 దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు డాష్ అని అడిగా. ఇవి బాగా ఇంపార్టెంట్ అండి. ఇవి ఆన్సర్ చెప్పగలగాలి అందరూ కూడా. ఒక నెంబర్ కంటే తక్కువ, 2 కంటే తక్కువ, ఎక్స్ బిలాంగ్స్ టు డాష్. స్టెప్ ఎక్స్ వాల్యూ 2 కంటే తక్కువ అవ్వాలి. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్? చూడండి, ఇలా ఆలోచించండి, ఈజీగా వస్తాయి. 2 అనే నెంబర్ తీసుకోండి, ఆ తర్వాత జస్ట్ ఒక 2 వాల్యూస్ ఎక్కువ తీసుకోండి, ఒక 2 వాల్యూస్ పక్క లెఫ్ట్కి వెళ్ళిపోండి. ఇప్పుడు ఆలోచించండి. నేను అంటున్నాను 2కి 3కి మధ్యలో ఉన్న ఆల్ వాల్యూస్ స్టెప్ వాల్యూ ఎంత? 2 sir. చెప్పాలి మీరు కూడా నాతో పాటు. 2కి 3కి మధ్యలో ఉన్న ఆల్ వాల్యూస్ కి స్టెప్ వాల్యూ ఎంత? 2. ఇవన్నీ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాయా లేవా? ఎవరో కొద్దిమంది సాటిస్ఫై చేస్తాయి అంటున్నారు. 2కి 3కి మధ్యలో ఉన్న ఆల్ వాల్యూస్ కి స్టెప్ వాల్యూ ఎంత? 2 అవుతుంది. ఈ ఈక్వాలిటీని సాటిస్ఫై చేస్తాయా? ఎక్స్ వాల్యూ నేను 2కి 3కి మధ్యలో తీసుకున్నా, ఇప్పుడు స్టెప్ ఎక్స్ ఎంత వచ్చింది? 2 లెస్ దాన్ 2 అని వచ్చింది. 2 లెస్ దాన్ 2నా? కాదు. అంటే 2కి 3కి మధ్యలో ఉన్న ఆల్ వాల్యూస్ కి స్టెప్ వాల్యూ ఎంత? 2. ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకున్నాను? 2 నుంచి
త్రీకి స్టెప్ వాల్యూ ఎంత 2. గివెన్ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేస్తాయా చేయవా? నో. అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 3 తీసుకున్నా, ఎక్స్ వాల్యూ 3 తీసుకున్నా, స్టెప్ ఎక్స్ ఎంత x3, స్టెప్ ఎక్స్ 3, 3 లెస్ దాన్ 2నా? నో, నో. 2 to 3 వద్దు, 3 వద్దు. మళ్ళీ చూద్దాం. 3 to 4 కి ఎంత స్టెప్ వాల్యూ? 3, 3 లెస్ దాన్ 2, 2నా? నో. అంటే 2 నుంచి 3 వరకు వద్దు, 3 నుంచి 4 వరకు కూడా వద్దు. ఇంత ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్ళొద్దేక లెఫ్ట్కి వెళ్ళిపోయినా. 1 కి 2 కి మధ్యలో వాల్యూస్కి స్టెప్ వాల్యూ 1 లెస్ దాన్ 2నేనా? 0 to 1 లో స్టెప్ వాల్యూ 0 లెస్ దాన్ 2నేనా? ఇప్పుడు చెప్పండి. అంటే మీకు ఒక అర్థమైపోయింది. ఇప్పుడు మీకు కావాల్సిన వాల్యూస్ ఎట్లా ఉండొచ్చు? 2 కంటే తక్కువ, 2 కంటే తక్కువ. 2 వద్దు, 2 దగ్గర ఏమైంది? 2 అవుద్ది, 2 దగ్గర ఏమైంది? 2 అవుతుంది స్టెప్ వాల్యూ. 2 లెస్ దాన్ 2 కాదు కదా, కాబట్టి 2 కూడా వద్దు, 2 కంటే తక్కువే కావాలి. మళ్ళీ ఇంకోసారి చెప్పినా, ఇది అందరికి ఆన్సర్ వచ్చి ఉండాలి. బోర్డ్ ఎగ్జామ్స్ లో కూడా అడుగుతుంటాడు ఇవి. నేను అడుగుతున్నాను, 2 దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ 2కి కొంచెం రైట్ సైడ్ ఆలోచించండి. 2కి 3కి మధ్యలో ఉన్న వాల్యూస్ కి 2. ఈ వాల్యూ ఎంత వచ్చింది? ఎక్స్ వాల్యూ 2కి 3కి మధ్యలో ఉన్నప్పుడు ఈ వాల్యూ ఎంత వచ్చింది? 2. 2 లెస్ దాన్ 2నా? నో, వద్దు, ఈ వాల్యూస్ వద్దు. 3 to 4 లో ఉన్న వాల్యూస్ కి 3 లెస్ దాన్ 2నా? నో. ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ మూవ్ అవటమే అనవసరం, లెఫ్ట్కి వెళ్ళిపోదాం. 1 కి 2కి మధ్యలో ఉన్న వాల్యూస్ స్టెప్ వాల్యూ 1 లెస్ దాన్ 2నేనా? 0 కి 1కి మధ్యలో ఉన్న వాల్యూస్ కి 0. అంటే ఎలాంటి వాల్యూస్ సరిపోతున్నాయి? దాన్ని 2 కంటే తక్కువ ఉండాలి, 2కి ఈక్వల్ కూడా అవ్వకూడదు. 2కి ఈక్వల్ అయితే ఏమైంది? స్టెప్ వాల్యూ 2 అవుతుంది, 2 లెస్ దాన్ 2 అవుతుంది. అది అవ్వదు పెట్టుకున్నా. -∞ to 2. ఇక్కడ స్టెప్ ఎక్స్ కి ఒక నెంబర్ కి మధ్య ఇన్ఈక్వాలిటీ ఇచ్చి అడుగుతూ ఉంటాడండి. స్టెప్ ఎక్స్ కి ఒక నెంబర్ కి మధ్య ఇన్ఈక్వాలిటీ ఇచ్చి అడుగుతూ ఉంటాడండి, ఒక న్యూమరికల్ నెంబర్. నెక్స్ట్ అండి, అయిపోయింది అందరిది? స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నానండి. then x belongs to dash. Open minus infinity, comma 2 closed. చెప్పమ్మా ఆన్సర్ అని చెప్పు, చెప్పు. 2 closed, sir. 2 క్లోజ్డ్ అన్నారు. మేబీ రైట్ రాంగ్ చూద్దాం. ఇంకెవరైనా చెప్తారా? అమ్మాయి అలా చెప్పింది, ఇంకెవరన్నా వేరే విధంగా చెప్తారా? ఏమన్నా ఆలోచిద్దామా? సుజిత ఆలోచిద్దామా? Yes, sir. 2కి 3కి మధ్యలో ఉన్న ఆల్ వాల్యూస్ కి స్టెప్ వాల్యూ ఎంత?
2, sir. మరి 2కి 3కి మధ్యలో ఉన్న ఆల్ వాల్యూస్ 2 కాబట్టి 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 లో 2 ఈజ్ ఈక్వల్ టు 2 అయిద్దిగా. 2కి 3కి మధ్య ఆల్ వాల్యూస్ కి 2కి 3కి మధ్యలో ఉన్న ఆల్ వాల్యూస్ కి స్టెప్ వాల్యూ ఎంత 2. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయిద్దిగా. అంటే 2కి 3కి మధ్యలో ఉన్న ఆల్ వాల్యూస్ అవసరం కదా. చెప్పాలమ్మాయి, అవసరం, sir. అవసరమేనా? మరి నువ్వేంది మరి 2తో ఆగిపోయావు? 2 నుంచి 3 లోపు ఉన్న ఆల్ వాల్యూస్ అవసరమే. ఎందుకంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 వచ్చింది కదా. మీ అల్లా కూడా ఎక్కడ పొరపాటు పడుతున్నారంటే, ఇక్కడ మీరు ఎట్లా పొరపాటు పడ్డారంటే, లెస్ దాన్కి మీరు ఈ ఇంటర్వల్స్ రాస్తున్నప్పుడు x-1 ఇంటూ x-2 లెస్ దాన్ 0 అంటే ఓపెన్ అని, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే అమ్మండి ఇక్కడ 2 క్లోజులు పెడతామని చెప్పి నేర్చుకున్నారు మీరు. ఇక్కడ పొరపాటు పడుతున్నారు. అందరు ఏమనుకుంటున్నారంటే లెస్ దాన్ 0 అంటే ఓపెన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ వచ్చిన దానికి క్లోజ్ పెడతాం అనుకుంటున్నారు. ఇది ఈ ఒక్కటి వరకే వచ్చింది, అట్లాగా అన్నిటికీ అవ్వదు అలాగా. x-1 ఇంటూ x-2 లెస్ దాన్ 0లో ఓపెన్ పెట్టాము కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రాగానే క్లోజ్ పెడుతున్నాం కదా. అంటే లెస్ దాన్ 0 ఉన్నప్పుడు ఓపెన్ పెట్టమని, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రాగానే క్లోజ్ పెట్టమని దాంట్లోకి వెళ్ళిపోతున్నారు మీరు. అట్లా జరిగేది దానికి ఒక్కదానికి అలా జరిగిద్ది, అన్నిటికీ అలా లెస్ దాన్ 0 ఉంటే ఓపెన్ అని, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే అదే ఇంటర్వల్కి క్లోజ్ అని అన్నిటికీ జరగదు అలాగా. ఇదిగోండి ఇక్కడే జరిగిపోతుంది చూడండి, ఈ ఎగ్జాంపుల్స్ జరిగిపోయింది చూడండి. అలా పొరపాటు పడకూడదు. లెస్ దాన్ 0 ఉంటే ఓపెన్ అని, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే క్లోజ్ అన్నమాట అన్నిట్లోనూ కరెక్ట్ కాదు, అన్ని సందర్భాల్లోనూ. ఆ పర్టికులర్ కేసులో కరెక్ట్ అవుతుంది అంతే. ఏమై అర్థమైందా? Yes, sir. ఇక్కడ పొరపాటు పడుతున్నారు మీరు. ఇక్కడ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 2 అని ఇవ్వగానే -∞ ఓపెన్ 2 వచ్చింది కదా, ఇక్కడ ఈక్వల్ టు 2 అని ఇచ్చే కదా. ఏం చేశారు? ఈ 2 దగ్గర ఏం పెట్టారు? ఏమన్నా క్లోజులు పెట్టారు. అట్లా కరెక్ట్ కాదు, జాగ్రత్తగా ఉండండి అక్కడ. చూడండి ఇప్పుడు ఇక్కడ 2కి 3కి మధ్యలో ఉన్న ఆల్ వాల్యూస్ కూడా గివెన్ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేస్తాయి. ఓకే, 3 దగ్గర స్టెప్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 నో. 3 to 4 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 నో. కాబట్టి 3 వద్దు, 3 కంటే ఎక్కువ వద్దు. ఏం కావాలి? -∞ నుంచి 3 వరకు. 3కి క్లోజర్ అంటున్నారు అక్కడ ఎవరో, 3కి ఓపెన్. 3 దగ్గర ఏమైంది? చూడు నువ్వు x=3 తీసుకో. 3 తీసుకుంటే ఏమైంది? లెఫ్ట్ సైడ్ ఏమైంది? 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. మరి 3 కావాలా వద్దా? x=3 కావాలా వద్దా? వద్దు. 3 దగ్గర ఏమైంది? లెఫ్ట్ సైడ్ ఏమైంది? 3 అవుతుంది. x వాల్యూ 3 అవుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వాల్యూ అవుతుంది 3 అవుతుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 నా? నో, 3 వద్దు. ఏం డౌట్? 2కి 3కి మధ్యలో ఉన్న అన్ని వాల్యూ తీసుకోమని అర్థం. ఇక 3 వద్దన్నారు కదా, 2 తీసుకుంటే సరిపోయింది అంటున్నావు నువ్వు. అంతేనా? 3 వద్దన్నారు కదా, 2 వరకు తీసుకున్నావు. 2కి 3కి మధ్యలో ఉన్న అన్ని తీసుకోవచ్చుగా. కొంతమంది 3 వద్దనగానే 2 వరకు ఆగిపోతా ఉంటున్నారు. 2 తర్వాత 3నే ఉంటుందని. 2కి 3కి మధ్యలో బోల్డ్ అని వాల్యూస్ ఉన్నాయి. 3 వద్దన్నారు కదా, 2 దాకా తీసుకోవచ్చు కదా అంటున్నారు పిల్లలు. 3 వద్దన్నారు కదా, 2 తీసుకోవటమే అనుకుంటున్నారు. అంటే 2 ఆఫ్టర్ 3నే నెంబర్, ఇక మధ్యలో నెంబర్లు ఏమి లేవు అనుకుంటున్నారు. బోల్డ్ అని రియల్ నెంబర్స్ ఉన్నాయి మధ్యలో. ఈ బోల్డ్ అని రియల్ నెంబర్స్ అన్నీ కావాలి. కాబట్టి 3 వరకు తీసుకోండి, 3 వద్దు. 3 వరకు తీసుకోండి, 3 వద్దు. ఏంటి అర్థమైందా లేదా? 3 వద్దనగానే 2 వరకు తీసుకుందాం అంటున్నారు. అంటే 2కి 3కి మధ్యలో నెంబర్లు లేవనుకుంటున్నారు పిల్లలందరూ. 2కి 3కి మధ్యలో బోల్డ్ అని రియల్ నెంబర్స్ ఉన్నాయి. 3నే వద్దు అంతే. 3 వరకు కూడా తీసుకోవచ్చు.
చాలా మంది నెంబర్ లైన్ మీద 2 తర్వాత 3నే ఉందనుకుంటున్నారు. బోల్డ్ అని రియల్ నెంబర్స్ ఉన్నాయి మధ్యలో. అవన్నీ కూడా సరిపోతాయి లేదో చూసుకోవాలి. నెక్స్ట్ అండి, ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ వెళ్దామండి. జాగ్రత్త చెప్పండి మరి. స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 ఆన్సర్ చెప్పండి ఎవరన్నా. జాగ్రత్త చెప్పండి, ఆలోచించి చెప్పండి, తొందరపడవకండి. నేను ఎలా తీసుకున్నాను గుర్తుకుందా? ఒక ప్రాబ్లం ఇలా ఇచ్చినప్పుడు ముందు 2 తీసుకుంటున్నా, దానికంటే 2 నెంబర్స్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా, దానికంటే బిలోలో 2 నెంబర్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఆలోచించడం మొదలు పెడుతున్నా. 2కి 3కి మధ్యలో ఉన్న వాల్యూస్ దీనికి సరిపడతాయా, సాటిస్ఫై చేస్తాయా? 2కి 3కి మధ్యలో ఎంత? 2. 2 గ్రేటర్ దాన్ 2నా? నో, వద్దు. 3 కావాలా? 3 కావాలా? 3 ఎక్స్ 3 అయితే స్టెప్ ఎక్స్ ఎంత వచ్చింది? 3 గ్రేటర్ దాన్ 2నేనా? 3 కావాలి. 3 కావాలి. 3 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ 3 to 4 ఉన్న అన్ని వాల్యూస్కి స్టెప్ వాల్యూ 3నే. 3 to 4 ఉన్న వాల్యూస్ కావాలా? కావాలి. ఎక్కడి నుంచి కావాలి? 3 కావాలి. 3 కంటే ఎక్కువ ఉన్న అన్ని వాల్యూస్ కావాలి. ఆన్సర్ ఏంటి? 3, Goes to 3, infinity, sir. రాసుకొని వీటికి ఆన్సర్ చేయండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 పెట్టా. then x belongs to Alexa, stop meeting. Alexa, stop meeting. దానికి ఎవరు చెప్పారు వాయిస్ వచ్చేసి? జాగ్రత్త చెప్పండి నేను ఆన్సర్. టెక్నాలజీ వల్ల అదే ఇబ్బంది, చెప్పబెట్టకపోయినా అది మాట్లాడేసింది, దానికి వినపడితే చాలు. 3, infinity union single set 2, sir. మళ్ళీ చెప్పు ఆన్సర్. 3, infinity union single set 2, sir. 3, ఇన్ఫినిటీ Union సింగిల్ టర్మ్ సెట్ 2నా? చూడు జాగ్రత్తగా మరి, జాగ్రత్త చూడండి, ఆలోచించడం చెప్తున్నా కదా, మళ్ళీ ఇంకా తప్పిపోతుంది ఎందుకు మరి, చూడండి జాగ్రత్తగా. నేను అడుగుతున్నాను, 2కి 3కి మధ్యలో ఉన్న వాల్యూస్కి స్టెప్ వాల్యూ ఎంత? 2. 2కి 3కి మధ్యలో ఉన్న వాల్యూకి స్టెప్ వాల్యూ 2. అలాంటి వాల్యూస్ అవసరమేనా? 2కి 3కి మధ్యలో ఎక్స్ తీసుకున్నా, స్టెప్ ఎక్స్ ఎంత? 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, ఈక్వల్ టు 2 ఉంది అక్కడ. ఎస్, 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది కాబట్టి 2కి 3కి మధ్యలో ఉన్న వాల్యూస్ దీన్ని సాటిస్ఫై చేస్తాయి. ఓకే, 2కి 3కి మధ్యలో ఉన్న వాల్యూస్ కావాలి. 3 ఎక్స్ వాల్యూ 3, స్టెప్ 3 గ్రేటర్ దాన్ 2 అవసరమే. 2 కావాలా వద్దా? 2 కావాలా వద్దా? కావాలి. 2 కావాలి. 2 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ కావాలి. 1కి 2కి మధ్యలో ఉన్న వాల్యూస్కి 1. స్టెప్ 1 ఎంత? 1. 1 గ్రేటర్ దాన్ 2నా? నో. కాబట్టి 1కి 2కి మధ్యలో ఉన్న వాల్యూస్ వద్దు. 2 కావాలా? జాగ్రత్తగా ఆలోచించండి, తొందర వచ్చింది. 2 కావాలి. 2 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ కావాలి. అమ్మాయి నువ్వు 2కి 3కి మధ్యలో ఎందుకు వద్దు అనుకున్నావు అమ్మాయి? 3 కంటే ఎక్కువ 2నే అన్నావు, 2కి 3కి మధ్యలో ఎందుకు వద్దు అనుకున్నావు? అసలు మనం చూడు, మనం ఫస్ట్ ఈ లెక్కలు మొదలు పెట్టిన కాడి నుంచి నేను
ఎక్కడ మొదలు పెట్టాను మీరు అక్కడ ఆలోచించట్లా. నేను ఇప్పుడు ఇక్కడ 2 ఉంది కదా, మీరు చూడండి, ఆలోచించండి, చూడండి ఆలోచించే విధానంలో తప్పు ఎలా ఆలోచిస్తున్నారు చూడండి ఒకసారి. ఇక్కడ 2 ఉంది కదా, నేను ఇక్కడ 2 తీసుకున్నా, 2 నెంబర్స్ ఎక్కువ ఎక్స్ట్రా తీసుకున్నా, 2 నెంబర్స్ తక్కువ తీసుకున్నా. నేను ప్రతి సందర్భంలోనూ ఎక్కడ మొదలు పెట్టాను చెప్పండి? 2 to 3 నేనా ప్రతి లెక్కలోనూ ఎలా ఎలా ఆలోచించాను? ముందు 2కి 3కి 2కి 3కి అడిగానా లేదా? ప్రతి లెక్కలోనూ అడిగాను. మళ్ళీ అట్లా 3 ప్రాబ్లం చెప్పిన తర్వాత 4th ప్రాబ్లంకి వచ్చిన తర్వాత కూడా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత 2కి 3కి మధ్యలో ఉన్న వాల్యూస్ గివెన్ ఇన్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాయా లేదా అని ఆలోచించట్లేదు. మరి మీరు తప్పు చెప్తున్నారు. 2కి 3కి ఆలోచించి ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళండి, ఇంకొంచెం ముందుకు వెళ్ళండి, అట్లాగే కొంచెం లెఫ్ట్కి రండి, ఇంకొంచెం లెఫ్ట్కి రండి, ఆలోచించండి. సరిపోతాయి లేదని ఆలోచించి పెట్టండి, బట్టి కొట్టబాకండి, ఆన్సర్లు వస్తాయి. ఈసారి కరెక్ట్గా చెప్తారులే, చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం అండి, 5th ప్రాబ్లం. స్టెప్ ఎక్స్ గ్రేటర్ దెన్ -3, then x belongs to dash. ఎవరు చెప్తారు ఆన్సర్ చూద్దాం. చెప్పండి, మీకే ఇచ్చాను ఛాన్స్, మీరు చెప్పండి ఫస్ట్. Sir, x belongs to -3 to infinity. చెప్పు ఆన్సర్ చెప్పు. Sir, -3 to infinity. క్లోజ్డ్ ఓపెన్ -3కి? Sir, -3కి క్లోజ్డ్ ఓపెన్? sir, close. Sir, -3 కాదు sir, -2. ఆ -2 అంటున్నావు తప్పితే ఓపెన్ క్లోజ్డ్ ఏం చెప్పట్లేదు. Sir, close -2, infinity, sir. Yes. క్లోజ్డ్ -2 to ఇన్ఫినిటీ. ఆలోచిద్దామా? Just the European invader of ఎక్కడ ఆలోచిద్దాం? ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? -3 to 2లోకి వెళ్ళిపోదాం. ఈ వాల్యూస్కి స్టెప్ వాల్యూ ఎంత? -3. -3 గ్రేటర్ దెన్ -3నా? నో. -3కి -2కి మధ్యలో ఎంత వచ్చింది? -3. -3 గ్రేటర్ దెన్ -3నా? నో. -2 స్టెప్ ఆఫ్ -2 -2 గ్రేటర్ దెన్ -3నేనా? ఎస్. Yes, sir. -2 to -1కి -2 గ్రేటర్ దెన్ -3నేనా? అంటే -2 కంటే తక్కువ వద్దు. -2 అండ్ ఇంటూ ఇన్ఫినిటీ. ఓకేనండి, బాగా చెప్పినట్టే. కొద్దిమంది ఆన్సర్ చెప్పారు, బాగా చెప్పినట్టే. స్టెప్ ఎక్స్ less than or equal to -5, then x belongs to dash. ఎవరు చెప్తారు ఆన్సర్? ఆలోచించి చెప్పండి, తప్పు చెప్పకండి, జాగ్రత్తగా చెప్పండి. Sir, చెప్పు. sir, closed -5 to -infinity. రోజు -5 to ఓపెన్ ఇన్ఫినిటీ అంటున్నారు. ఇంకా చెప్తారా? Sir, open in minus. చెప్పు. Sir, open infinity, comma -4. ఓపెన్ ఇన్ఫినిటీ కాదు, ఓపెన్ -ఇన్ఫినిటీనా? -infinity, sir. కమా ఓపెన్ 4ఆ? -4, sir. -4ఆ? ఇంకా ఓపెన్ అరే లెఫ్ట్ లో ఇన్ఫినిటీలు ఉంటాయి. ఎక్కడి నుంచి బిగిన్ చేస్తున్నావు? లెఫ్ట్ సైడ్ నుంచి మొదలు పెడుతున్నావా? మరి ఇన్ఫినిటీ అంటారే, మరి లెఫ్ట్ సైడ్ నుంచి మొదలు పెడుతుంటే -ఇన్ఫినిటీ నుంచి మొదలైద్ది.
చెప్పు నీ ఆన్సర్ ఏంటి చెప్పిందకే ఎక్కడి నుంచి -∞ నుంచి -5కి ఏ బ్రాకెట్ -5 అనే అతను తప్పితే ఓపెన్ -5 అనో క్లోజ్ 5 అనే నోట్లోంచి బయటికి రావట్లేదు మీకు. -5 అనే అతను నన్ను పెట్టుకోమంటారా? ఓపెన్ క్లోజ్ నన్ను పెట్టుకోమంటారా మీరు? మీరు చెప్పాలిగా మరి మీ నోట్లోంచి -5 అని ఎత్తున్నారు. క్లోజ్ -5 ∞ నేనే పెట్టేస్తా, ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెటే పెట్టేస్తా. ఒక న్యూమరికల్ వాల్యూ వచ్చినప్పుడు మీరు 5 అని ఎత్తున్నారు, అక్కడ క్లోజ్డ్ ఓపెనే చెప్పట్లేదు, దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. క్లోజ్డ్ ఓపెన్ ఎంతకి? క్లోజ్డ్ చూద్దాం. -5 తీసుకోండి, -4 తీసుకోండి, -3 తీసుకోండి, -6 తీసుకోండి, -7 తీసుకోండి. అప్పుడు అడుగుతాను నేను, -5కి 4కి మధ్యలో ఉన్న వాల్యూ స్టెప్ వాల్యూ ఎంత? -5. -5 కావాలా వద్దా? అదే -5కి -4కి మధ్యలో ఉన్న ఆల్ వాల్యూస్ కావాలి. -4కి -4 to -3లో -4 to -3కి -4 -4 లెస్ దాన్ -5 -4 లెస్ దాన్ -5 నో వద్దు, -4 కూడా వద్దు, అంటే దీనికంటే ఇక తక్కువ ఉండే కావాలి. -∞ to -4 వరకు ఓపెన్ క్లోజ్డా? ఓపెన్ కరెక్ట్. ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది కరెక్ట్.